ఎక్కి వీటికి ఎట్లాగే ఏమవుతుంది వీటికి వేసుకోవాలి కాదు బాగా హలో మై డియర్ స్పెక్టేటర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను పార్ట్ 5 ఆఫ్ డెడ్ ఐలాండ్ 2తో. అండ్ ఇంతకుముందు ఏం జరిగిందంటే, మనం అట్లాస్ట్ మైకల్ దగ్గరికి అయితే వచ్చాము. మైకల్ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎందుకు వచ్చేసావంటే, ఈమె ఒక ట్రోఫీ కోసం వచ్చాడంట. సో అది ఇక్కడెక్కడ స్టూడియోస్లో ఉంటే దానికోసం వచ్చాడు. అండ్ ఆల్సో మనకు కొన్ని మెడికల్ సప్లైస్ కూడా కావాలన్నాడు. సో అందుకని వాటి కోసం యాజ్ వెల్ యాజ్ ట్రోఫీ కోసం వచ్చానన్నాడు మైకల్. బట్ నాకెందుకో నిన్న మైకల్ని చూస్తే ఏదో తేడా ఉంది. అతను ఏదో దాస్తున్నాడు, లేకపోతే సంథింగ్ ఏదో కవర్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. అండ్ ఆల్సో మనకి శామ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది నిన్న. దాంట్లో శాంబీ ఏమంటున్నాడంటే, ఇక్కడ హిల్స్ దగ్గర ఉన్నాను నేను, అండ్ సో ఇంట్లో చాలా వెపన్స్ ఉన్నాయి, మీరు రండి తొందరగా, ఇక్కడున్న వెపన్స్ అన్నీ తీసుకుందాం అన్నాడు. సో అయితే ఇప్పుడు మనం తొందరగా శాంబీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవే వెపన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేద్దాం. నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో మనకి గన్స్ అట్లాంటివి రావచ్చు. వాటిలో పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకెక్కడైనా మన లూట్ ఉందా? ఇటు నథింగ్, ఏం లేదు. ఆన్సర్ ది డిస్ట్రెస్ కాల్. ఎక్కడి నుంచి అది? ఓకే, టాక్. Zombie pest control. Amy speaking. Zombie pest control అంట. Okay, it's clear you're alive. I have a friend who needs help. Any chance you could get to the Halpern Hotel, like, soon? Ugh, that place gets zero. హాల్పరిన్ హోటల్కి ఎందుకు అక్కడికి? Who's asking? Hold up. I'm Hannah. I'm hunkered down with my BCLA buddies in the rental we share in the Venice canals, but I've lost contact with one of them, Rav. He's a med student. If Rav. he's not responding, it's చచ్చిపోయి ఉంటాడు రెస్పాండ్ అవ్వకపోతే. You haven't seen the Bobcats in action. He's a survivor, and he's been making unique weapons. It'll make it worth your while. I do like weapons. Fine, I got some time to kill. I'll swing by the Halpern again. యా, మనకి ఒక సైడ్ మిషన్ అయితే అన్లాక్ అయింది. సమ్ ఎవరో ర్యాన్ అంట, అతను సమ్ మిస్సింగో లేకపోతే రెస్పాన్స్ అవ్వట్లేదో చెప్తున్నారు తను. సో అతను కొంచెం వెతికి పెట్టమన్నారు. మనమేమన్నా అంటే చచ్చిపోయి ఉంటాడు రెస్పాండ్ అవ్వకపోతే అంటే, కాదు, అతను చాలా టాలెంటెడ్, చాలా జాంబీస్ని చంపాడు, ప్లస్ అతని దగ్గర యూనిక్ వెపన్స్ కూడా ఉంటాయి, తయారు చేస్తాడు అతను సొంతంగా అని చెప్పాడు. మేబీ అతన్ని కలవటం వల్ల మనకి ఏమైనా యూజ్ ఏమో, కొత్త వెపన్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయేమో మనకి, చూద్దాం. అది కూడా సైడ్ మిషన్, ప్రస్తుతానికి మెయిన్ మిషన్ అయితే కాదు. బట్ మన మెయిన్ మిషన్ అయితే శామ్ 12 ఆర్కిల్ రిగ్ అంట, అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వెళ్ళి తనకి కలవాలి. ఇది లాకేస్ ఉంది డోర్, ఇది కూడా లాకేస్ ఉండొచ్చు. ఫైండ్ ఎ వే టు ఓపెన్ ది మెయిన్ గేట్. గిటే వెళ్ళాలి. ఓకే, ఫిల్ దగ్గర కీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫిల్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. నాకు తెలిసి అతను జాంబీ అయిపోయి ఉంటాడు. యాజ్ యూజువల్ జాంబీ దగ్గర కీస్ ఉంటే మనం ఆ జాంబీని చంపి కీస్ తెచ్చుకోవాలి అంతే. ఓ ఏంటి ఉన్నాయి వాకర్స్. ఇదేం కొత్త జాంబీ, వెనకాల అదేదో ట్యాంక్ లాగుంది, దానికి వాటర్ ట్యాంకా? వెరైటీ పేలుతుంది. యా, వాటర్ ట్యాంక్, అది వాటర్ బాంబ్ అనుకోవచ్చు. తనకి డ్యామేజ్ రాగానే వాటర్ బాంబ్ పేలుతుంది. వెళ్ళాలి, బట్ అది మొత్తం యాసిడ్ ఉంది. వాటర్ పోస్తే పోయిద్దా? దీనికి వాల్వీల్ కావాలి తిప్పాలంటే, అదే మిస్సింగ్. వాల్వీల్ ఎక్కడుంది? ఇదేంటిది? వాటర్ పైప్ లీఫర్. ఓకే, కిందకి ఉండట్లేదు ఇది, బట్ కొంచెం సేపు ఉంటుంది అనగానే వాటర్ వస్తుంది వెనకాల. వాటర్ రాగానే యాసిడ్ పోతుంది, ఫ్రెష్ అయిపోతుంది. ఈ దారిలో పరిగెత్తచ్చు, బట్ ఈ వీల్ ఎక్కడుంది? మనం ఈ వీల్ తీసుకొని కానీ వెళ్ళాం. ఈ వాటర్ పోస్తే ప్రస్తుతానికి పోతుంది, బట్ వెంటనే వస్తుంది. మీరు చూస్తుంటే మనం పోసిన ఆల్మోస్ట్ ఒక 5-6 సెకండ్స్కి మళ్ళీ వచ్చేస్తుంది యాసిడ్ అంతా. సో మనకు ఆ వీల్ కావాలి. వీల్ వస్తే దానికి పెట్టి తిప్పచ్చు, బట్ ఆ వీల్ ఇక్కడ ఏమైనా ఉందా?
మెటల్ పార్ట్స్ ఇది కాదు, మెడికిట్ ఉంది, ఫ్యాబ్రిక్, వీల్ దొరికింది. ఇంత తొందర దొరికిద్దని ఎక్స్పెక్ట్ చేయాల. దొరికింది. యప్, ఇప్పుడు తిప్పాలి. That stopped it. డన్. Just gotta. యాసిడ్ అయితే ఆగిపోయింది, బట్ మనం వెళ్ళలేం, కిందంటే యాసిడ్ ఉంది. ఆ కింద వాటర్ క్యాన్ తెచ్చి ఆ వాటర్ మొత్తం పోదాం. ఇక్కడ పోసేద్దాం అదంతా. అవును, ఈ పక్కన ఈ వాటర్ పైప్ ఉంది కదా, అదెందుకు వాడకూడదు? ఒక్క నిమిషం, ఇది పోసిందో చూద్దాం. పోయింది, దాంతో ఏం అవసరంలే. ఇదేంటి, ఇది కూడా వాటర్ పైప్ లీవర్. సేమ్ ఆ టైం చేస్తుందో ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. మనం అది లిఫ్ట్ చేయగానే కొంత వాటర్ పోర్ చేసి వదిలేస్తుంది. This can't be normal. మొత్తం యాసిడ్. బ్రేకర్, సర్క్యూట్ బ్రేకర్ కావాలి. ఫిల్ట్రేషన్ Maybe Phil's in filtration. ఇక్కడ ఉన్నాడు ఫిల్స్. సో మనం ఈ ఫిల్ట్రేషన్ లోపలికి వెళ్ళాలి. బట్ యాజ్ యూజువల్ డోర్ లాక్డ్. దీనికి ఆ జాంబీస్ దగ్గర ఎక్కడ ఉండిద్ది. నో నాట్ కీ, సర్క్యూట్ బ్రేకర్ పెట్టాలి. సర్క్యూట్ బ్రేకర్ పెడితే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎక్కడైనా ఉందా సర్క్యూట్ బ్రేకర్ అనేది చూడాలి. క్యాస్టిక్ పైప్ వాల్వ్ దేనికి ఇది? నాకైతే ఏం జరిగినట్టేం అనిపిలా. ఏం చేంజ్ ఏం లేదే. సర్లేండి, దీన్ని వదిలేద్దాం. అండ్ సర్క్యూట్ బ్రేకర్ అక్కడే ఉండాలి, జాంబీస్ గుంపు మధ్యలో ఎక్కడో ఉండిద్ది. ఫస్ట్ అయితే మనం ఈ జాంబీస్ని చంపుదాం. బ్యాటరీ దొరికింది, చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి వాటితో ఫైటింగ్ చేసే అంత రిస్క్ వద్దు. ఈ బ్యాటరీ, ఇది సర్క్యూట్ ప్యానల్ కదా, బ్యాటరీ ఎందుకు పట్టిద్ది? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెయ్, వెనకాల మళ్ళీ అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. భూమ్. సో వాటర్ జాంబీ కొత్తగా వచ్చింది. ప్రతి ఎపిసోడ్లో కొత్త జాంబీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇదేంటి? ఇది బ్యాటరీ ఫైన్. ఇదెందుకు? ఓకే, ఇక్కడ సమ్ క్యాష్ వచ్చింది. మెటల్ బ్యాట్. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ కింద వాటర్ పోసి ఈ యొక్క బ్యాటరీ వేస్తే అన్నిటికీ షాక్ కొట్టాలి. ట్రై చేద్దాం. ఇది బాగా తడిచింది, ఇంకొంచెం ముందుకు వెళ్దామా? నాకెందుకో ఈ కింద ఉన్న బాక్సెస్ పైన పడుతున్నాయి అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇసిరేద్దాం. షాక్. అది సరిగా పడలో వాటర్, కింద ఉన్న బాక్సెస్ వీటిపైన పడింది. అర్రే, అయిపోయింది అప్పుడే. సరే, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. సో అందుకని ఇది వేసా, గ్రానైట్. బూమ్. ఏ దిశ చూడండి, వాడి గ్రానైట్ వేసిన ఇంకా 2 దెబ్బలు కొట్టాల్సి వచ్చింది. వీడెక్కడి నుంచి వచ్చాడు? ఫినిష్ చేయాలి. అది స్కల్లో యాక్స్ దిగింది, వాటర్ ఫాల్ వచ్చింది. వాటర్ ఫాల్ కాదు, బ్లడ్ ఫాల్ వచ్చింది. అదిగోండి మన సర్క్యూట్ బ్రేకర్ ఇక్కడ ఉంది. ఇదే మనకు కావాల్సింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేద్దాం. మొత్తం యాసిడ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. కింద నుంచి. ఇక్కడ ఏంటిది? ఓకే, సమ్ లూట్. ఏదో వెపన్ కూడా వచ్చింది, పిచ్ ఫోర్క్. ఓకే, ఏం మళ్ళీ పైకి ఉంది దారి? వేరే దారి లేదా ఇంకా? మళ్ళీ పైకి వచ్చాం. సర్క్యూట్ బ్రేకర్ పడిపోయింది. ఇటు ఇంకో దారి ఉందా? ఇది ఎందుకు పద్దాకులు పడుతుంది? స్క్రాప్, క్యాష్, అలాయ్. ఈ మెటల్ బ్యాట్, దీన్ని తీసుకుందామా? ఒకసారి దాని పవర్ ఎంతో చూద్దాం. 191. చాలా డ్యామేజ్ చేస్తుంది ఇదైతే. సో బ్లూ కలర్ అంటే రేర్.
ఫిలిప్ ఉన్నావా లేదా ఇక్కడ? మొత్తం ఫైర్ ఉంది. ఫస్ట్ దీన్ని ఆపేద్దాం. అక్కడేంటి ఇంకో జాంబీ ఏదో ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ జాంబీ అది అట్లాగే ఉంది. లేకపోతే దాన్ని ఇటువైపు పిలుద్దాం. ఆగండి, ఏదైనా ఇసిరేద్దాం. ఓకే, దీన్ని ఇసిరేద్దాం. కమాన్, ఎస్, దా ఇట్రా, కాలిపో. ఏం దానికి అసలు ఏమవ్వట్లా? ఏమి లెవెల్ 10 జాంబీ అయితే ఎలక్ట్రిసిటీకి కూడా ఏమవ్వట్లే దానికి. ఫైర్తో ట్రై చేద్దాం. అరే, ఫైర్తో కూడా ఏమవ్వట్లా. ఫైర్తో ఏమవ్వట్లా, ఎలక్ట్రిసిటీతో ఏమవ్వట్లా. మరి నేను దేంతో చంపాలరా? ఫైర్తో ఒక పని చేద్దాం. మనకు వచ్చిన కొత్త బ్యాట్ ఉంది కదా, బేస్బాల్ బ్యాట్, ఇది తీసుకుందాం. ఇట్రా. వాడు పడ్డాడు. వాడు పైనుంచి అట్లా పడ్డావురా. నేను దూకానని వాడు దూకాడు, వాడు పడ్డాడు. సరే, మొత్తానికి అయితే ఈ ఒక బ్యాట్తో అయితే డ్యామేజ్ అవుతుంది వాడికి. కరెక్ట్ టైంకి దొరికింది. ఈ ఫైర్ని ఆపేద్దాం. ఇది ఆగిద్దా? ఆగింది. కానీ ఇటువైపు అయితే కాదు, ఇక్కడ మనకి ఫ్యూజ్ కావాలి. సో ఇటు వెళ్దాం. ఇక్కడేంటి? ఈ యాసిడ్ అన్ని చోట్ల ఉంది. అది ఏం డ్యామేజ్ చేయలేదు. నీకు ఈ బేస్బాల్ బ్యాట్తో ఉందిలే, రా. అది కానీ వీళ్ళు చేసే డ్యామేజ్ చాలా ఉంది. లెవెల్ 10 కదా, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎస్, టేక్ ఇట్. దెబ్బకి అట్టొక్కలు బ్యాట్ మాత్రం భలే దొరికింది. సాటిస్ఫైడ్. ఈ బ్యాటరీతో ఏమైనా పని ఉందా? దీని ఏంటో ఇందా నుంచి తెస్తాను, దీంతో పని ఉందో లేదో కూడా తెలీదు. ఈ వాల్ ఏంటి? సేమ్ పైదాన్ లాగానే వాటర్ వస్తుంది, కానీ యాసిడ్ లేదు. ఎందుకంటే వాటర్ బీట్స్ యాసిడ్. ఓకే, ఇది తిప్పితే అటు ఇటు చేంజ్ అవుతుంది ఒక యాసిడ్ ఫ్లో. సో ఇప్పుడు అటు తిప్పా కాబట్టి ఇటువైపు యాసిడ్ లేదు. దీన్ని ఓపెన్ చేస్తే వాటర్తో యాసిడ్ క్లీన్ అయిపోతుంది, మనం వెళ్ళొచ్చు. అంతే కదా. ఇంకనే దాంట్లో షాక్ వచ్చింది అనుకున్నా, పొరపాటున కింద పడేసా తెలియకుండా. షాక్ వచ్చి ఉంటే ఇంకంతే. ఎలక్ట్రానిక్స్ అలాయ్. ఇక్కడ ఏం చేయాలి? రీబ్యాలెన్స్ ది ప్రెషర్ టు లిఫ్ట్ ది లాక్డౌన్. ప్రెషర్ని రీబ్యాలెన్స్ చేయాలా? ఓకే, దీన్ని తిప్పుదాం. 20 అయింది, బట్ ఈ పక్క 70 కావాలి. ఇక్కడేం లేదు ఇంకా. సరే, ఒక పని చేద్దాం, దీన్ని కూడా తిప్పుదాం. 0 అయింది, మళ్ళీ తిప్పితే 20 అవుతుంది. 0 అంతే, 0 20 అవుతుంది. 70 రావట్లే అది. ఇంకేమైనా చేయాలా ఇక్కడ? యూతల్ది 20 అది కరెక్ట్గానే ఉంది, ఇది మాత్రం 70 రావట్లే తిప్పుతున్నా. ఇంకేమైనా వేరే చేయాలా? ఇక్కడ ఒక డోర్ స్ట్రక్ అయింది, అక్కడ ఒక బాక్స్ ఉంది. పని చేద్దాం, దాన్ని ఒక కరెంట్ ఉందా ఇక్కడ? ఏదైనా విసిరేద్దామా ఆ బాక్స్కి? ఒక చిన్న నైఫ్ ఉండాలి నా దగ్గర. ఏదది? ఇదే. దీన్ని విసిరేద్దాం. అది ఇప్పుడు ఈ కరెంట్ని అట్లా కాపాలి. అబ్బా, షాక్ కొట్టింది, కొంచెం షాక్ కొట్టింది. ఇక్కడ ఇంకో లివర్ ఉంది, క్యాస్టిక్ పైప్. ఓకే, ఇక్కడ 50 వచ్చింది. ఓకే, అదా ఇక్కడ 50 స్టాప్. ఇప్పుడు మళ్ళీ తిప్పితే 50 దగ్గర గ్రీన్ వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తిప్పితే 70 రావాలి నాకు తెలిసి. ట్రై చేద్దాం.
సో ఇప్పుడు 20 యాడ్ అయింది, 20 + 50 70, అది ఓకే. గెట్ ఫిల్స్ కీ. ఫిల్స్ ఎక్కడున్నావు? నాకు కీస్ కావాలి. ఇక్కడేమైనా ఉన్నాడా? ఇప్పుడు ఇది ఆపేసి మళ్ళీ వాటర్ ఫ్లష్ చేద్దాం. యప్, దీని లోపల ఉండాలి ఫిల్స్ నాకు తెలిసి. ఓకే, ఇదే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ లెవెల్ 10 అది చూడండి ఎన్ని ఉన్నాయో. పరిగెడదాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ యాసిడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ కాలిపోతాయి. ఎట్లా వచ్చారు నువ్వు ఇంత ఫాస్ట్గా? ఓ రన్నరా, అది మ్యాటర్. అదే అర్థం కావట్లేదు, వీడు ఇంత ఫాస్ట్గా ఎట్లా వచ్చాడు? మెల్లగా కదా వచ్చేదాన్ని. రన్నర్స్ మాత్రం పిచ్చి వాకర్స్ కూడా వచ్చారు. వీళ్ళకి యాసిడ్ డ్యామేజ్ ఏమవ్వలేదు, వీటికి ఎట్లాగ ఏమవ్వదు. వీడికి బేస్బాల్ బ్యాటే. ఆగు, అది నీకు బేస్బాల్ బ్యాటే కరెక్ట్. నీకు యాసిడ్ పని చేయట్లా, ఎలక్ట్రిసిటీ పని చేయట్లా, ఫైర్ పని చేయట్లా. ఓకే, ఫిల్లేనా వాడు? ఒక పని చేద్దాం, ఇప్పుడు ఇది యాసిడ్ దాపేసేసి వాటర్ ఆన్ చేసి బ్యాటరీ పడేద్దాం. అప్పుడు వాడికి ఆటోమేటిక్ షాక్ కొట్టేది. రా తొందర రా, టేక్ దిస్ షాక్. అది కొట్టిందా? బాగా అయింది వాడికి డ్యామేజ్. అది దెబ్బకి డన్. కీస్ వచ్చేసినాయి. ఇదేనా? గేట్ కంట్రోల్ కీ. యా, ఇప్పుడైతే మనం తొందర గేట్ దగ్గరికి వెళ్దాం. నో జాంబీస్, అన్నీ అవుట్. ఇక్కడ ప్రోటీన్ బార్ దొరికింది. నథింగ్. యా, గేట్ కంట్రోల్ ఇదే కదా? ఇదే. ఫస్ట్ అయితే మనం స్విచ్ నొక్క. అబ్బో, వర్క్ బెంచ్ కూడా ఉంది. గేట్ ఓపెన్ అవుతుంది. కొత్త బ్లూ ప్రింట్. ఎంపవరింగ్, ఫాస్ట్నెస్, స్క్రాప్, లూట్ బాగానే ఉంది ఇక్కడ. అండ్ శామ్ కూడా వచ్చేసాడంట. మనం లేదు వర్క్ బెంచ్. యా, వర్క్ బెంచ్లో మనం అన్నీ రిపేర్ చేసుకొని కొన్ని అప్గ్రేడ్ చేసుకొని కుదిరితే అప్పుడు వెళ్దాం. రిపేర్ అయిపోయింది. అప్గ్రేడ్ అసలు దీనికి ఏమున్నాయి? ఏం లేవు. మెయిలీ లిక్విడేటర్, మేబీ ఇది కెమికల్ అనుకుంటా. ఇది యాడ్ చేస్తే మనకి 205 ఇంక్రీజ్ అవుతుంది పవర్. 191 నుంచి 205, అంటే దగ్గరగా ఒక 15% ఇంక్రీజ్ అవుతుంది. సారీ, 15% కాదు, 15 కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. పర్క్స్లో ఏమున్నాయి? ఇది ఎంపవరింగ్, క్రిటికల్ హిట్ అండ్ హెవీ అటాక్ రెడ్యూసెస్ డ్యూరబిలిటీ. ఇది పెట్టుకుందాం. ఇది మనకు కొత్తగా వచ్చింది, క్రిటికల్ హిట్ అండ్ హెవీ అటాక్ అంట. 232 అయింది. నైస్. అండ్ ఈవెన్ దీన్ని కూడా తీసుకుందాం, ఈ హ్యామర్ని. ఇదేంటి ఇది పోయింది? స్వాప్. అది స్వాప్ అవుతున్నాయి. దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. 178 బేస్ పవర్ దాంది. అండ్ దీనికి ఇది అటాచ్ చేస్తే 191 అన్కామన్ మెలీ ఇంపాక్ట్. ఇది చేద్దాం. అండ్ పర్క్స్ కూడా యాడ్ చేద్దాం. 205 మంచి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మంచి డ్యామేజ్ అవుతుంది. అండ్ పదండి, ఇప్పుడు మనం శాంబీ దగ్గరికి వెళ్దాం. మనోడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు కింద. వెళ్ళి అక్కడ ఏంటో కొత్త గన్స్ వచ్చినాయంట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క గేమ్లో గన్స్ వాడదాం, చూద్దాం ఎట్లా ఉండిద్దాం. ఫినిష్ హర్. హెల్త్ ఫుల్గా ఉంది. ఓకే, వీళ్ళ వల్ల పెద్ద యూజ్ లేదు మనకి. ఇటే అనుకుంటే వెళ్ళాల్సిందే. కంపాస్ అయితే ఇటే చూపిస్తుంది. ఓకే, ఆ కింద ఇల్లు. ఈ యాక్స్ మాత్రం డ్యామేజ్ వేరే రేంజ్లో వస్తుంది. దాంట్లో నుంచి సో కెమికల్ కూడా వస్తుంది. స్లామ్ అంటున్నాం కదా, యాసిడ్ టైప్లో ఉంది, అది కూడా వస్తుంది దాంట్లో నుంచి. మనమైతే దగ్గరకు వచ్చేసాం. పద్దాకలి ప్రోటీన్ బార్లు ఇవే వస్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచి. మనకా హెల్త్ ఫుల్ ఉంది, యూజ్ లేకుండా పోయింది. ఇదే కదా ఇల్లు. ఏడి శామ్? శామ్ అక్కడ ఉన్నాడు. శామ్, హలో శామ్, హౌ ఆర్ యూ? రూనీ వీడెందుకు వచ్చాడు? శామ్, రూనీని ఎందుకు తెచ్చావు?
డోర్ లాక్ అయింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? మళ్ళీ కీ వెతకాలా? Stand the fuck back. It's hammer time. వాడేగా ఒక పెద్ద హ్యామర్ తెచ్చాడు. ఈ దెబ్బకి పగలు కొట్టాడు. Oh, joy. I got this. Get the guns. సరే వాళ్ళనైతే శామ్ చూసుకుంటానన్నాడు. ఆ సుత్తితో చూడండి ఎట్లా కొడుతున్నాడు. Whose place is this? Nikki Gut, big game hunter on cable. I sauced her a snow leopard once. But they're in danger. Fake snow, too. ఈ హౌస్ నిక్కీ వాళ్ళదంట. అతను ఆ నిక్కీ అనే ఆమెకి ఇంతకుముందు నిక్కీ ఆమెనా? There she is. Not looking so hot ఆమె today, నిక్కీ Nikki. జాంబీ అయిపోయింది. Hey, bitch. Still think you're too good for Ronnie? ఏయ్, ఏం చేస్తుంది ఆ అమ్మాయి? ఏ రూనీ డన్. రూనీ అయిపోయాడు. రూనీని చంపేసింది. వస్తున్నారా? అది ఏం జాంబీ అద్దం పగలు కొట్టుంది. Let's go. అరుస్తుంది తను గట్టిగా అరుస్తుంది, స్క్రీన్ చేస్తుంది. ఒక మంచి జాంబీ ఫైట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? నిక్కీ, రూనీ యాక్చువల్గా నిక్కీ ఇంతకుముందు గన్ సప్లై చేసేవాడంట. అట్లాగే సమ్ స్నో గన్ ఏదో చేసేవాడంట. అట్లా తెలుసు అంట నిక్కీ. బట్ నిక్కీయే అతన్ని చంపేస్తుంది రూనీ. ఓ, అసలు ఈ బేస్బాల్ బ్యాట్ మాత్రం వేరే రేంజ్ అంతా. అసలు ఇది డ్యామేజ్ 200, 230 మినిమం. 500 అక్కడ చూసారు, 501 అని వచ్చింది డ్యామేజ్. గ్యాఫ్ హోమ్ రన్. అది ఇంకా వస్తున్నారు. వెనకాల అసలు జాంబీ ఉంది, స్క్రీమ్ చేసే జాంబీ. సరే ఎట్లా అరుస్తుందో అని. అది డైనమైట్ వేసా, పేలింది దెబ్బకి. అక్కడ ఇంకో ఎక్స్ప్లోజన్ కూడా ఏదో జరిగింది. మేబీ ఎక్స్ప్లోజివ్ జాంబీస్ కూడా ఉన్నాయేమో. టేక్ ఇట్. లెవెల్ 10 అన్నీ లెవెల్ 10లే, తక్కువ అసలు రావట్లేదు. మినిమం లెవెల్ 10 అంటే మనం ఎంత లెవెల్స్కి వెళ్తే అన్ని జాంబీస్ వస్తున్నాయి. సేమ్ అదే లెవెల్ జాంబీస్ వస్తున్నాయి. అది చూడండి అసలు ఎట్లా అరుస్తుందో. పేలుతుంది తను. ఆగండ్రా, కొంచెం టైం తీసుకునివ్వండి, కొంచెం గ్యాప్. వస్తానే ఉన్నారు. ఏయ్ మాన్, నా స్టామినా కూడా అయిపోయింది. కొంచెంసేపు అటు ఇటు వెళ్దాం. కింద మెడికేట్స్ చాలా లూటే దొరికింది. స్క్రీన్ జాంబీ వచ్చింది. తిను కాదు, అది అరుస్తుంది చూసారా? మనకు కూడా ఇంపాక్ట్ అయింది. అది చూడండి, ఆ గొంతేసుకొని అరుస్తానే ఉంది. అది వావ్, అట్లా తూపుతున్నావు ఏంట్రా నువ్వు? టేక్ దస్. 2 గుడ్లు బయటకు వచ్చినాయి. తినే నా స్క్రీమ్ కాదు, స్క్రీమ్ వెనకాల ఉంది. ఓయ్, లెవెల్ 10 తిని కూడా. కొంచెం దూరంగా వెళ్ళికొద్దాం. కొత్త జాంబీ కదా, మనకు తెలియదు దీని గురించి. ఆ స్క్రీమ్ ఎట్లా ఇంపాక్ట్ చేసిద్ది ఏంటి అని. వావ్, అది ఇప్పుడు వెళ్ళుకుంటారు. టేక్ దస్. తగులుతుంది బాగానే తనే కూడా. 97, 187 క్రిటికల్ హిట్. షూ, అట్ లాస్ట్ చంపేసాం నిక్కీని. న్యూ స్లేయర్ స్లాట్ అన్లాక్డ్. కొత్త స్లాట్ ఏదో అన్లాక్ అయింది మనకి, చూద్దాం అది. ఇదేంటిది? ఓకే, ఆల్రెడీ పేలిందా? ఇంకా బతికే ఉన్నావా? కానీ దీనిలో ఒక మంచి విషయం ఏంటంటే, జనరల్గా జాంబీస్ చంపినా మళ్ళీ వస్తాయి. ఇది గేమ్లో రావట్లా. వన్స్ చంపితే దట్స్ ఇట్, డన్. అంతేలేండి, చంపటం కూడా వేరే రేంజ్లో చంపుతున్నాం కదా. కాళ్ళు పీకేయటం, కళ్ళు పీకేయటం, బ్రెయిన్ బగలు కొట్టడం, ఇంకేంటి బతికేది? ఇంపాసిబుల్. జాంబీస్ అయినా ఫంక్షనింగ్ అవ్వదు కదా, కాళ్ళు చేతులు లేకుండా ఎక్కడికి వచ్చింది?
ఇంకా ఇక్కడికి మన స్క్రాప్ అయితే ఇంతే. ఇక్కడ ఏమైనా లూట్ ఉందా? ఎనర్జీ డ్రింక్. ఇట్లాంటి సమయాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు అవద్దు. వెనకాల అక్కడున్న వెపన్స్ అవన్నీ వెరీ బేసిక్ క్వాలిటీ వెపన్స్. ఇంతకుముందు అట్లాంటివి దొరికితేనే చాలా అనుకునేవాడిని. ఇప్పుడు అసలు అవి ఏ మాత్రం పని చేయట్లేదు. అసలు జాంబీస్కి మినిమం ఇంపాక్ట్ కూడా ఇవ్వట్లేదు అది చెప్పాలంటే. పాపం రూనీ. సారీ రూటీ. Ronnie. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చేసాం కదా ఇంటికి. మొత్తం సోఫాలన్నీ. సరే మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మెడికేట్. ఇంక ఇక్కడ పెద్ద లూట్ ఏం లేదు అంతే. బట్ నాకు శామ్ ఎక్కడ కనపడట్లా. శామ్ ఎక్కడ ఉన్నాడు? ఈ వెనక డోర్లోనా? ఓకే, ఈ రూమ్లో ఉన్నాడా బాబు శామ్? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడేం లాకర్ ఫెసిలిటీ కూడా ఉందా మనకి? ఓకే. హలో శామ్. Ronnie, he didn't make it. రానీ చనిపోయాడు శామ్. It's not your fault, all right? People who ain't like us don't last out here. I told him, but he wanted to be the big fixer. I got bit to fuck just keeping him alive this long. ఓకే, శామ్ ముందే చెప్పాడంట రావద్దని. బట్ Yeah. తను ఎట్లాగో వచ్చాడు. బట్ చచ్చిపోయాడు. దానికి ఎవరైనా చేయలేరు కదా, అంతే. ఇట్స్ డన్. ఇదేనా గన్? వావ్, ఇదేం స్నైపరా? చూస్తానికి అట్లాగే ఉంది. రేంజ్డ్ వెపన్ ప్రొఫైల్. Different ranged weapon profiles are better suited to different situations. Experiment with new weapons to learn which profile suits I'll you. cover the driveway side from the front door. Let's give this gun. ఓకే, ఇప్పుడు మనకు జాంబీస్ మొత్తం వస్తున్నాయి. ఇప్పుడు ఆ గన్ తీసుకొని ట్రైల్ వేద్దాం అసలు అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? పైకా? మనమైతే ఫస్ట్ టైం ఈ యొక్క గేమ్ గన్తో ఆడిపోతున్నాం. చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఎక్సైటెడ్. ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, పై ఫ్లోర్కి వెళ్ళాలి. తొందరగా వెళ్దాం. అదే ఇది మ్యాక్సిమం స్నైపర్ లాగానే పనిచేసిద్దాము మరి. ఇదేంటి యామో? ఓ, కావాల్సినన్ని బుల్లెట్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట. ఏవి జాంబీస్? అదుకో. లెట్స్ స్టార్ట్. డ్యామేజ్ బాగా తగులుతుంది. డ్యామేజ్ 162. ఇదంట సేమ్ అంతే 116. కింద వచ్చేస్తున్నాయి. ఒకటి వెళ్ళిపోయింది కూడా. ఇంకా ఏవి రా జాంబీస్? కొన్నేనా? ఇక్కడ ఒకటి ఉన్నాడు. వాడి దాంట్లో నుంచి ఏంటి లీక్ అవుతుంది? డీజిలా లేకపోతే కెరోసిన్ లాంటిది ఏదో. Clip's empty. అది గన్ మాత్రం మామూలుగా లేదు. కాకపోతే మరీ 90 ఇచ్చారు కెపాసిటీ. దానికంటే ఎక్కువ కూడా తీసుకోలేము. మ్యాక్స్ మన దగ్గర 90 బుల్లెట్సే క్యారీ. ఎప్పుడు వచ్చాడు వెనకాల నుంచి? అసలు ఇంతకుముందు ఈ ఫైర్ వాళ్ళని చంపాలంటే చాలా కష్టం. మళ్ళీ వాళ్ళు చేసే డ్యామేజ్ కూడా ఎక్కువే. ఇప్పుడు సింపుల్గా దూరం నుంచి జాంబీస్ చూసి కాల్ చేయొచ్చు. ఇంకెక్కడ అది డ్యామేజ్ మాత్రం వేరే లెవెల్. సాటిస్ఫాక్టరీ. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా ముందు పేలాడు. నా హెల్త్ కూడా పోయింది. వీళ్ళు స్టేజ్ పై నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ నేను పొరపాటున మిస్ చేసిన వాళ్ళందరూ స్టేజ్ పై నుంచి వస్తున్నారు. వీళ్ళు గుడ్ బాయ్స్. ఇక్కడే ఆగారు. ఎవరు కాలుస్తున్నారు? అది ఆ యాసిడ్ లాంటి జాంబీ ఎక్కడుంది? అది నాకు కనపడట్లా. ఏదిరా? ఇదా? ఇది కాదు. అది లావుగా అట్లా ఉండుద్ది. ఇవన్నీ మాల్ జాంబీస్. మళ్ళీ ఎక్కడి నుంచి? ఇక్కడ ఉందాం. నాకైతే అర్థం అవట్లే ఎక్కడి నుంచి కాల్సింది. ముందు లేదు, ఇటువైపు వెనకాలే లేదు. స్టేర్స్ పైన ఇక్కడ వీడు కాదు. వీడు మామూలుగా వాడు ఎక్స్ప్లోడ్ అయ్యేవాడు.
ఉందా? రావే ఎంతసేపు? అది మాత్రం వస్తుంది గ్లూది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా. కింద ఎవడలేడు, స్టేర్స్ పైన ఎవడలేడు, కానీ ఇది ఉంది, ఎక్కడో ఉంది. అదిగోండి మళ్ళీ ఆ సౌండ్ వచ్చింది, కిటికిటిక్ అని. బాత్రూంలో లేదు. అది పైకి రాలా, నాకు షూర్ అది పిక్ అవుతున్నాడు. ఓకే, ఎక్కడరా నువ్వు? ఇప్పుడు మన కిందకి వెళ్ళటానికి కూడా లేదు. ఓకే, కింద ఏదో కర్సర్ లాంటిది వస్తుంది, అదేమో మ్యాక్సిమం అదే అయి ఉండాలి. అదే, అది ఈవెన్ ఫైర్ కూడా ఇమ్యూన్, దానికి ఫైర్ వల్ల కూడా ఏం అవ్వదు. కమాన్, తగ్గుతుంది. ఎన్ని బుల్లెట్స్ రా నీకు? వీడు మాత్రం పవర్ఫుల్ గాడే. నాకు తెలిసి అతి ఎక్కువ బుల్లెట్స్ వీడికే అనుకుంటా వాడింది. అయిపోయాడు ఆల్మోస్ట్ అని. అది ఇప్పుడు మళ్ళీ మనం రీఫిల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇంకేంటి, అంతేనా? రీగ్రూప్ విత్ శామ్. ఓకే, ఉన్నాడు, బతికే ఉన్నాడో లేదో. బతికే ఉంటాడులే, వాడికి ఆ హ్యామర్ చాలు. అది వాడంత ఉంది హ్యామర్, దాన్ని వేసుకొని అసలు. ఎనర్జీ డ్రింక్ కావాలి ఏంటి? ఓకే, మళ్ళీ సేమ్ రూమ్లో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. ఇదేంటిది? స్పీడ్ లోడర్ పర్క్. ఇది నాకు తెలిసి గన్స్కే సూట్ అవుతుంది. లోడర్ అని ఉంది కదా. ఏంట్రా అవన్నీ? వాడిని చూసారు ఎట్లా చూసాడో. Having fun? Fucking I'm nearly done. Having fun. అవును. Sam Wade. I contacted a CDC doctor in Santa Monica. They need our blood to make a vaccine. That's so. With guns and everyone at Emma's, we can make it. One thing I've learned. The voice on the radio promised fix all your shit never happens. We're వాడు విన్నాడండి, just fine. వాడు విన్నాడు. So if Emma ఎందుకు decided వింటాడు to వాడు? come, you'd stay here? She won't. You might be surprised. See you back there. శామ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఈమె ఎప్పటికీ రాదని. బట్ మైకల్ వెళ్ళాడు కదా వెనక్కి. ఇప్పుడు నాకు తెలిసి ఈమె అందరం వెళ్తాం. చచ్చినట్టు శామ్ కూడా వస్తాడు మనతో. వీడు అసలు ఎందుకు విన్నాడు అసలు చెప్పేది? ఎంతసేపు వాడిదే. ఇట్లా కాంటాక్ట్ అయ్యారు, శాంటా మోనికాకి రమ్మన్నారు, అక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారంటే ఫిక్స్ చేయరంటాడు. వాడు చెప్పాడు కదా రేడియోలో. అంతే, విన్నాడండి వాడు. వదిలేయటమే అంతే. మనతోపాటు ఈమాను కూడా తీసుకుని వెళ్తే చచ్చినట్టు వాడే వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? గెట్ బ్యాక్ టు ఈమా. ఓకే, సో నెక్స్ట్ అదే జరిగిద్ది. అందరం బట్టలు సర్దుకొని శాంటా మోనికాకి వెళ్ళాలి. చూద్దాం అదో కదో. Andrea. Anyone. రెస్పాండ్ అవ్వండిరా ఎవరో ఒకళ్ళు. ఏ మైకల్ వెళ్ళాడా ఇంటికి? I'm here. Hey. You made యూ it. మేడ్ ఇట్ మైకల్. Getting back was a lot easier. How'd it go with Emma? You talked to her yet? No, మాట్లాడావా మాతో? లేదా? no. I will. మాట్లాడు మా తొందరగా. There's no time to waste, Michael. You gotta get moving. అవును, I'm coming back. Talk to her now, yeah? Okay, bye. కానీ మైకల్ వాయిస్లో ఏదో తేడాగా ఉంది. మొత్తానికి అది నాకు కరెక్ట్గా తెలియట్లా. బట్ మైకల్ వాయిస్లో మాత్రం సమ్ ఏదో దాస్తున్నట్టు అట్లా ఉంది, సంథింగ్ ఫిషీ. అండ్ దాంతో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్లీ ఈమాతో అయితే మాట్లాడతాడు, కానీ ఇంతవరకు ఈమాతో కూడా మాట్లాడాల, ఊరికి అక్కడ కూర్చున్నాడంటే సంథింగ్. అబ్బా, హారన్ మోగుతుంది. ఇప్పుడు అన్నీ వస్తాయి. నేను ఫస్ట్ దానిలో ఉన్న బ్యాటరీ తీసేసి ఉండాల్సింది, అప్పుడైతే అలర్ట్ అవ్వదు. వీడు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడా? మరి నేను ఎక్కడ కొట్టాలరా? మొత్తం కవర్ చేసుకొని వచ్చావు. కానీ ఈ వెపన్ మాత్రం భలే ఉంది. నాకు ఇది చూస్తుంటే ఆక్వామ్యాన్లో అతని వెపన్ లాగా ఉండిద్ది. ఆక్వామ్యాన్లో అతని చేతుల్లో ఒకటి ఉండిద్ది కదా, సేమ్ అట్లాగే ఉంది. ఓ, ప్లస్ మళ్ళీ దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దూరం నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే తగులుతుంది. ఇప్పుడు
వేరే కత్తి కానీ లేకపోతే ఇట్లాంటివి ఏంటంటే దగ్గరికి వెళ్ళి కొట్టాలి. బట్ ఇటువంటి వెపన్స్ లెంత్ ఎక్కువ ఉండేది కదా, సో అందుకని దూరం నుంచి కూడా తగులుతున్న వాళ్ళకి. ఇప్పుడు చూడండి అతనిది లెగ్ పోయింది, సో అట్లా. బాగుంది వెపన్, చాలా బాగుంది వెపన్. దీన్ని కూడా మనం ఉంచుకోవాలి, చాలా బాగా యూస్ అవుతుంది. డ్యామేజ్ కూడా చాలా బాగా చేస్తుంది. ప్లస్ మెయిన్ ఏంటంటే జాంబీస్ మనకి డిస్టెన్స్ చాలా బాగుంటుంది, దానివల్ల ఇన్కమింగ్ డ్యామేజ్ కూడా తగలట్లా. వాళ్ళు ఇట్లా అన్నా కూడా కొన్నిసార్లు మనకి ఏంటంటే తగలట్లేవి. ఓకే, సో లెట్స్ ట్రావెల్ టు బెల్ ఎయిర్. తొందరగా ఈమె దగ్గరికి వెళ్ళి మైకల్తో మాట్లాడించి బట్టలు సర్దుకొని మనం శాంటా మోనికాకి వెళ్ళిపోదాం. అండ్ అక్కడ మన కోసం డాక్టర్స్ వెయిటింగ్ అనమాట. మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ కోసం దాన్ని యూజ్ చేసుకొని వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. మన వల్ల చాలా ఉపయోగం ఉంది, నిజంగా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మనం ఇమ్యూన్ కదా. కసక్ పొడిచండి అది ఫినిష్ హిమ్. మళ్ళీ అబ్బా కమాన్, అది ఒక్క షాట్కి తల పేలిపోయింది. అది చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఇది వెపన్ బాగుంది, చాలా బాగుంది. అది పేలుతుంది. అది దగ్గరికైతే వచ్చేసాం మనం. ఇక్కడ ఏంటిది, ఎనర్జీ డ్రింకా? ఓకే, ఎటు వెళ్ళాలి? ఓకే, ఇటు. బాయ్. ఈ జాంబీస్ వచ్చినాయి, వాటిని ఎవరిని కదిలికుండా పరిగెడదాం. ఇప్పుడు నాకు వాటితో ఫైట్ చేసే ఓపిక లేదు. అరే ఓపిక లేదన్నా వస్తున్నావు. సరే ఇంక తప్పదు, మరి ఏం చేద్దాం. నేనైతే ఫైట్ చేయకూడదని అనుకున్నా, బట్ అవి మీద పడుతున్నాయి. ఇంకా చేసా. ఎలక్ట్రో, అసలు నీ గురించి మర్చిపోయా, కనపడలేదు. కమాన్, పేలుతున్నాడు. ఆ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. కరెంట్ ఎఫెక్ట్ మాత్రం వీడిచ్చేది చాలా బాగుంది. ఏంటో వద్దనుకున్నా కూడా చంపుతున్నా. కామ్గా వెళ్ళిపోదాం అనుకున్నా, అసలు వీళ్ళు వెళ్ళనేస్తున్నాయి కదా. వచ్చేసాం యామా వాళ్ళ ఇంటికి. గెట్ యామా అండ్ హర్ ఎంటరేజ్ రెడీ ఫర్ ది డేంజరస్ జర్నీ టు శాంటా మోనికా. ఎస్, డేంజరస్ జర్నీ. ఈ వాకర్ మాత్రం పద్దాకలు ఇక్కడ ఉండేది, ఏదో ఒక వాకర్ ఉండేది. తప్పు గీసిరేసా అన్ఎక్స్పెక్టెడ్గా. నేను అసలు అది అసలు చెయ్యాలనుకోలే, బట్ చేసేసా. అట్లా పొరపాటున ఇసిరేసేసేదాన్ని, అది పోయింది. అనవసరంగా హెల్త్ లాస్. పర్లేదండి, మన కోసం ప్రోటీన్ బార్, ఎనర్జీ డ్రింక్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ నా ఇప్పుడు అన్నిటికంటే ఎక్సైటింగ్గా ఏది ఉందంటే మైకల్. ఈవెన్ యామాని తీసుకుని వెళ్ళేదానికంటే మైకల్తో మాట్లాడాలనే ఎక్సైట్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే మైకల్ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో దాస్తున్నాడు, కానీ అదేంటో తెలియట్లా. అట్లని బయట కూడా చెప్పట్లేదు, ఏదో ఉంది. నాకు ఫస్ట్ ఎక్సైటింగ్గా అది ఉంది, మైకల్తో మాట్లాడతాం. ఏడి మైకల్? తెలుసు మైకల్ కేమ్ బ్యాక్. హీ సెడ్ యూ సేవ్డ్ హిమ్. నేనేం చేయలేదే. అది హలో మైకల్, చెప్పు. కరిచిందా మైకల్ని? మైకల్ని జాంబీ కరిచింది. This ain't no game, Emma. You know what's gonna happen to him. The same thing that happens to all of them. Now let me... This is my house. It is my rules, Sam. Go. శామ్ చంపేద్దాం అంటున్నాడు, బట్ ఏమో ఒప్పుకోవట్లా. If he so much as twitches funny, you know what you've got to do. Yeah? Sam. You're not fine. మైకల్ అసలు నేను ఇది ఎక్స్పెక్టే చేయలే. అదే అతను హైడ్ చేస్తుంది. Emma, don't look. Don't even think about it. Huh? I took you in. You owe me this. Put the gun away. He's turning. వాడు జాంబీ అయితే అందరినీ చంపేస్తాడు, నువ్వు చచ్చిపోతావు ముందు. 2019 Best Supporting Action Hero goes to... Oh, my lucky మైకల్ వెళ్ళిన charm. దానికోసమే అసలు. This is why you left. Emma.
think I've You got didn't special expect. blood. I'm zombie-proof. I just feel it. Yes. Yes, you have the special blood. You're going to get through this. Michael. చచ్చిపోయాడా? Michael. Michael, please wake up. Please. Emma, get away from him. Fuck you! Why do you get to be the special one, huh? Who the fuck are you? అయ్యాడు. బా, చంపేశాం. ఏయ్, Emma. Get out of my house. అరే నీకోసమే కదా నేను చేసింది. కొంచెమంటే కొరికేవాడు వాడు నిన్ను. నేను అసలు ఈ ట్విస్ట్ ఎక్స్పెక్టే చేయలే. మైకిల్ని మనమే చంపేశామా? Michael was infected. ఐ shouldn't డిడెంట్ seen him. ఎక్స్పెక్ట్ దిస్. నిజంగా Emma's throwing me out. ఏమైనా ట్విస్టా? సరే, మొత్తానికైతే మైకల్ ఇన్ఫెక్టెడ్ అండ్ మన షెల్తో మనమే చంపేశాం. అండ్ ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గ్యాస్. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం స్టోరీ ఏమైద్దో, ఏమో వచ్చిద్దో రాదో, లేకపోతే మనం ఒక్కళ్ళే వెళ్ళాము. అది మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.